హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనమైతే ఎన్టీఆర్ అన్న 31st ఫిలిం అయిన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ అన్న కలిసి తీస్తున్న ఎన్టీఆర్ అన్న 31st ఫిలిం అయిన డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం. ఇంత కన్ఫామ్గా డ్రాగన్ అని ఎందుకు చెప్తానో కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. మూవీ టైటిల్ అయితే అదే ఉండబోతుంది. దానికి కారణం ఏంటో కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా ఈ మూవీని అయితే మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ రెండు కలిసి నిర్మిస్తున్న మూవీ. భారీ బడ్జెట్ ఫిలిం. ప్రశాంత్ అన్న ఇంకా మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి తీస్తున్న భారీ బడ్జెట్ ఫిలిం. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ గారి నుంచి ఎలాంటి సినిమా రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు అని మనం అనుకుంటున్నాము. అన్ని ఎక్స్పెక్టేషన్లు మించి ఈ మూవీ ఉండబోతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అన్ని షూట్లు ఫినిష్ చేసుకొని వార్ 2 మూవీ షూటింగ్ కూడా ఫినిష్ చేసుకొని సెట్లోకి అయితే జాయిన్ అవబోతున్నారంట. ఈ ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు ఎన్టీఆర్ అన్న అయితే సెట్స్లోనే ఉండబోతున్నారంట. ఇంకా ఎన్టీఆర్ అన్న రాగానే భారీ విజువల్ ట్రీట్, ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇది మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన చిన్న లీక్. అట్లయితే అఫీషియల్ లీక్ అయితే కాదు, ఇది అక్కడ సినీ వర్గాల నుంచి వస్తున్న లీక్స్ ఇవి. అయితే ఇదైతే కన్ఫర్మ్. ఏప్రిల్ 22 అయితే ఎన్టీఆర్ అన్న అయితే షూటింగ్లోకి జాయిన్ అవుతున్నాడంట. మనం అనుకున్న దానికి మించి ఉండబోతున్నదంట ఈ సినిమా అయితే. మీలో ఎంతమంది ఎన్టీఆర్ అన్నని రా అండ్ రస్టిక్గా చూడాలనుకుంటున్నారో ఈ మూవీలో చూసేయచ్చంట. సలార్ని మించిపోయే లుక్లో అయితే ఉండబోతున్నాడంట. మన ప్రభాస్ అన్నని మించిపోయే లుక్ అనేసి నేను చెప్తున్నానని మీరేమీ నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. ప్రశాంత్ నీల్ గారు సలార్ 2లో మన ప్రభాస్ అన్నను కూడా ఇంకొక రేంజ్లో చూపిస్తారు. అయితే ఇప్పుడు ఈ డ్రాగన్ అనే ఎందుకు నేను కన్ఫామ్గా చెప్పానంటే, మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ రెండు కలిసి డ్రాగన్ అనే దీన్నే టైటిల్గా ఫిక్స్ చేయాలనేసి అయితే చూస్తున్నారంట. ఎందుకు చూస్తున్నారు ఏమనేసి మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఎన్టీఆర్స్ డ్రాగన్ అనే టైటిల్ని అయితే పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఈ మూవీ గురించి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత డ్రాగన్ అనే టైటిల్ అనేసి చాలామంది లీక్, ఇంకా చాలా యూట్యూబర్స్ అందరూ చెప్పారు అది లీక్గానే వస్తుంది. కాకపోతే ఎన్టీఆర్స్ డ్రాగన్ అనేసి ఈ మూవీ టైటిల్ పెట్టబోతున్నారంట. ఇంకా డ్రాగన్ మూవీని మనం త్వరలోనే చూడబోతున్నాము. ఎన్టీఆర్ అన్న వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈ ఏప్రిల్ 22న మన ఎన్టీఆర్ అన్న ఖచ్చితంగా షూటింగ్లో అయితే జాయిన్ అవుతున్నారని చెప్పారు కదా. దాని నుంచి ఎటువంటి లీక్స్ ఉన్నాయి, ఇంకా అన్న ఎటువంటి సీక్వెన్స్ మీద షూటింగ్ చేస్తున్నారు అనేది లీక్స్ ఏమన్నా ఉన్నా కానీ మీకు నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఎన్టీఆర్ అన్నదే కాదు, అన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ అయినవి మీకు వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు. మంచి మంచి అప్డేట్లన్నీ ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా డ్రాగన్ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నాను? నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ అన్ననే ఒక రేంజ్లో చూడాలనేసి. కాకపోతే ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ఆన్ టైం ఎక్కువ ఉన్నా కానీ సలార్లో మారిగానే ఈ మూవీలో కూడా ఇదేంది డైలాగ్స్ అయితే చాలా తక్కువ ఉండబోతున్నాయనేసి తెలుస్తూ ఉంది. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ అన్న లేకుండానే ఎన్టీఆర్ అన్న లేని సీన్లని ఎక్కువ షూట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. ఇది కూడా సలార్ లాగా డైలాగ్స్ చాలా తక్కువ ఉండబోతుందా, మరి 3 minutes 22 seconds 23 seconds అన్నట్లు సలార్లో ప్రభాస్ అన్న డైలాగులు పెట్టినట్టు ఈ మూవీలో కూడా పెట్టబోతున్నారా అనేది మనకైతే క్లారిటీ లేదు. కాకపోతే ఎన్టీఆర్ అన్న డైలాగ్ కింగ్, ఆ ఎన్టీఆర్ అన్న డైలాగులు ఎలా చెప్పబోతున్నాడు అనేది మనం ఖచ్చితంగా స్క్రీన్ మీద చూడాల్సిందే. కాకపోతే అంతకంటే ముందు మన కోసం వార్ 2 మూవీ అయితే రెడీ అయిపోతూ ఉంది. వార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ అయితే రెడీ అయిపోతూ ఉంది. ఇంకా వార్ 2 మూవీ కూడా మనం త్వరలోనే రిలీజ్ అయితే చూడవచ్చు. ఈ సమ్మర్లోనే ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై ఎన్టీఆర్ అనేసి అయితే కామెంట్ చేయండి.